అటువంటి ఇళ్ల కారణం చేత బాల నేరస్తులు పెరుగుతున్నారు. ఇలా తండ్రి అనగా అథారిటీ ఫిగర్, తండ్రి నుంచి దూరమైనటువంటి పిల్లలు రెండు రకాలుగా స్పందిస్తారు. రెండు రకాలుగా. మొదటిది అగ్రెసివ్, వైలెంట్ అయిపోతారు. వైలెంట్, చాలా వైలెంట్. ప్రతిదానికి తిరిగి సమాధానం చెప్పటం, ప్రతిదాన్ని ఎదిరించటం, ప్రతిదానిపైన తిరుగుబాటు చేయటం మొదటి ఎక్స్ప్రెషన్. రెండవ స్పందన లేకపోతే ప్రతిస్పందన, ఏమీ మాట్లాడరు, ఎవరితో సంబంధం పెట్టుకోరు. వారిలో వారికి ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని అందులో అలా ఉండిపోతారు. తండ్రి లేని కుటుంబాలు కూర్చున్న వారిలో, అలాగే లైవ్ ద్వారా చూస్తున్న వారిలో ఈ మాట చెప్తున్నాను. పురుషులకు మీ పనుల్లో, మీ పరిచర్యల్లో, మీ వ్యాసంగంలో మీ పిల్లల ఎదుట మీరు కనబడకుండా ఉన్నారా? దిస్ ఈజ్ ద రిజల్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు సీ. ఈ పర్యవసానమే మీ కుటుంబంలో చూడబోతున్నారు. పురుషుడు ఇంటికి రాకుండా ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నాను. మీ పిల్లలు జాగ్రత్త. తండ్రి యాబ్సెంట్గా ఉన్నటువంటి కుటుంబాల్లో జరిగేటటువంటి పర్యవసానం ఇది. దీన్ని ఎందుకు ఇంత విడమర్చి చెప్తున్నాను అనంటే, నా జీవితంలో ఇది జరిగింది. మా అమ్మ మాకు కావలసినవన్నీ ఇచ్చింది, కష్టపడి మమ్మల్ని పెంచింది. కానీ తండ్రి లేని లోటు నా జీవితంలో స్పష్టంగా కనిపించింది. నేను వైలెంట్గా తయారైపోయాను. నేను ఒకడిని చంపి చచ్చిపోయాడు అనుకుని పొదల్లో పడేసి వెళ్ళిపోతే మా ఊరికి సిఐ, మా అక్క ఆ రోజుల్లో ఎస్ఐ, యాక్చువల్గా సిఐ ప్రమోషన్లో ఉంది. ఆమె వీడు బ్రతికాడు అని తెలుసుకుని వాడికి నాకు కాంప్రమైజ్ చేసి, ఇంకా ఇలా చేయొద్దు లేకపోతే జైలుకి వెళ్తామని చెప్పింది. ఆ రోజు రాత్రి తండ్రి లేని నేను, ఎప్పుడూ తండ్రి కౌగిలిని ఎరుగని నేను, తండ్రి ఇచ్చేటటువంటి వెచ్చదనాన్ని తెలుసుకొని నేను, ఏ రోజు తండ్రి యొక్క మందలింపు అంటే తండ్రి వద్ద నుంచి ఎలా ఉంటుందో నాకు తెలీదు, తండ్రి వద్ద నుంచి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అలాంటి ప్రేమ లేని, మందలింపు లేని, కరెక్షన్ లేని నేను ఒకరోజు ఒక